హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మూకుమాడి ప్రాజెక్ట్‌కి వచ్చాము. ఈ మూకుమాడి ప్రాజెక్ట్ అనేది పాల్వంచ టు దమ్మపేట మధ్యలో ఉంటుంది. పాల్వంచ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది పిక్నిక్‌కి చాలా బాగుంటుంది. అంటే చుట్టూ చెట్లు, మధ్యలో వాటరు, బ్రిడ్జ్ అంతా చాలా బాగుంటుంది చూడ్డానికి. అందుకని ఈ ప్రాజెక్ట్‌కి చూడ్డానికి రావడం జరిగింది. నేను ఈ ప్రాజెక్ట్‌కి రావడం ఇది సెకండ్ టైము. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మూకుమాడ ప్రాజెక్టు. ఒక 6-7 కిలోమీటర్స్ వస్తుంది. చాలా బాగుంటుంది చూడ్డానికి. పిక్నిక్స్‌కి రావచ్చు. హాలిడేస్‌లో అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడు బోటింగ్ ఉండే, కాకపోతే ఇప్పుడు బోటింగ్ లేదనుకుంటా, తీసేసినట్టున్నారు. కూడా ఉంటది. అంటే వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది అట్లా కిందికి వెళ్తది. మనం కిందికెళ్ళి కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటది. కిందికి స్నానం చేయొచ్చు. రాళ్ళ మీద నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మంచిగా కూర్చొని స్నానం చేయొచ్చు. మేము ఫస్ట్ టైం వచ్చాక కిందికెళ్ళి స్నానాలు కూడా చేసాము. ఒక ఇనుప బ్రిడ్జ్ కూడా ఉంది. దీని మీద నుంచి మనము యువతలకి రావడానికి. ఇది చాలా ఫేమస్ అయిన ప్రాజెక్టు. చూడండి ఒకసారి స్టెప్స్‌గా ఎంత బాగుందో. అంటే వాటర్ ఇక్కడ ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రావడం, ఇక్కడ ఫుల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళడం, దాని తర్వాత నుంచి కిందికి అట్లా ఫ్లో అవుతూ వెళ్ళిపోవడం అనేది ఇట్లా టెక్నికల్‌గా కట్టినట్టున్నారు అప్పట్లో. చాలా బాగుంది చూడ్డానికి. చూడండి ఎంత బాగుందో. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. అసలు ఇంత ప్రశాంతమైన వాతావరణం చూస్తుంటే, అసలు వాటరు, ఆ చెట్లు అసలు ఎంత అంటే ఎంత బాగుంది. వాటర్ ఉన్న ఏరియాలో గాలి ఎక్కువ ఉంటది అని అంటారు కదా. ఆ అలలు తీరుగా వస్తున్నాయి వాటరు. అంటే గాలి ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా, అందుకే ఎవరు లేరు. నిన్న మొన్న వచ్చారనుకుంటా ప్రాజెక్ట్ చూడడానికి. చాలా మంది ఫ్యామిలీస్తో వస్తుంటారు ఈ ప్రాజెక్ట్కి చూడడానికి. పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అకేషన్ లాగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన భద్రాద్రి డిస్టిక్లో ఇది ఒక మినీ ఐలాండ్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో ఒక అడవి లాగా, ఫారెస్ట్ లాగా, ఎంత చూడడానికి ఎంత బాగుంది. అట్లనే ఒక చిన్న బోటింగ్ అనేది ఉంటే ఇంకా బాగుండేది. అందరు లక్నవరం అని ఎటేటో వెళ్తా ఉంటారు. కాకపోతే మన మన డిస్ట్రిక్ట్‌లో, మన భద్రాద్రి డిస్ట్రిక్ట్‌లో ఇంత అందమైన ప్రాజెక్ట్ ఉంచుకొని కూడా వేరే ఎక్కడికో వెళ్తున్నారు. దీన్ని డెవలప్ చేసుకొని అందరు ఇక్కడికొచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటది అని అనిపిస్తుంది. అంత బాగుంది ఈ ప్లేస్ అనేది. ఇటు కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత పచ్చగా ఉందో. జామాయిల తోటలని, గుట్ట, ఒక కొండ లాంటి ఒక చిన్న కొండ, జామాయిల తోటలు, అసలు ఎంత బాగుంది. కింది వరకు వెళ్ళి స్నానం చేయడం కోసం మెట్లు చూడండి ఎంత బాగా కట్టారో. దిగడానికి కూడా ఇబ్బంది లేదు, అంత బాగా మెట్లు కట్టారు. చాలా బాగున్నాయి. ఒకసారి మీరందరూ మీ ఫ్యామిలీస్తో వీలు చూసుకొని ఈ ప్రాజెక్ట్కి పిక్నిక్కి రండి. చాలా బాగుంటుంది చూడడానికి. మీరు కూడా కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళల్లో ఈ ప్రాజెక్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్